सलाम, जब्बान सलाम, शेरान सलाम। सलाम जाति रेड्डी के, सलाम जाति रेड्डी के, सलाम जेएस प्रसाद को। విద్యార్థులారా ఒక్క 2 నిమిషాలు కొద్దిగా సైలెంట్ గా ఉండండి ప్లీజ్. అమ్మను పీడీఎస్యు అనే విద్యార్థి సంస్థ ఏర్పాటు చేసుకొని 50 సంవత్సరాలు సంస్థ ఉంది. ఈ 50 సంవత్సరాల ఉద్యమ ప్రస్థానంలో మంచేంటి చెడేంటి అని సంక్షించుకోవడానికి ఏదైతే ఈ నెల 30వ తేదీన హైదరాబాద్ లో స్వర్ణోత్సవ సభలు జరుపుకోబోతా ఉన్నారు. ఆ స్వర్ణోత్సవ మహాసభల్ని విజయవంతం కావాలని సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ కోరుకుంటా ఉంది, ఆశిస్తా ఉంది. ముఖ్యంగా ఈ 50 సంవత్సరాల కాలంలో ప్రధానంగా విద్యార్థులు పోరాటాల్లో అనేక మంది అధ్యయనం, పోరాటం, నిర్మాణం అనే 3 అంశాలపైన ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. అధ్యయనం అంటే ఈ రోజు పుస్తకాల్లో పురుగు కావడం కాదు, సమాజంలో మన తల్లిదండ్రుల్ని, మన తాత ముత్తాతల్ని ఈ పేదరికానికి, ఈ దరిద్రానికి కారకులు ఎవరు అని చెప్పేసి అధ్యయనం చేయడానికి ఈ పీడీఎస్యు కంకణం కట్టుకుంది. ఈ వెలుగులో, ఈ నేపథ్యంలో అనేక పోరాటాల్లో అమరత్వం పొందిన మన జార్జి రెడ్డి గాని, జేఎస్ ప్రసాద్ గాని మనం వాళ్ళ అమరత్వాన్ని, స్ఫూర్తిని ఈ సమాజం మార్పు కోసం తీసుకోవాలి. అదే సమయంలో ఈ రోజు పీడీఎస్యూలో గోల్డ్ మెడల్ సాధించిన నాయకులు ఉన్నారు. ఈ రోజు విప్లవోద్యమంలో అనేక ప్రజా సంఘాలకు నాయకత్వం వేస్తున్న వాళ్ళు ఉన్నారు. అంతేకాదు ఈ రోజు మాస్ లైన్ పార్టీ కార్యదర్శి ఒకనాడు పీడీఎస్ నాయకుడే, పీడీఎస్ బాధ్యులైన విషయాన్ని గుర్తించాలి. టెండర్ పోస్ట్ కోసము అప్లై చేసుకుంటారంటే మన దేశంలో విద్యార్థులు చదువుకునే విద్యార్థుల పరిస్థితి ఎట్లుందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి శాస్త్రీయ విద్యా విధానం కావాలి. చదువుకునేదానికి అనుగుణంగా మనకు ఉద్యోగాలు వచ్చే విధంగా ఉండాలి. మనం ఒక చదువు చదువుతున్నాం, ఇంకోటి విమర్శించబోతున్నాం. ఈ విద్యా విధానం కాకుండా శాస్త్రీయ విద్యా విధానం కావాలని చెప్పి మన పీడీఎస్ కోరుతుంది. అలాంటి విద్యా విధానం కోసం, శాస్త్రీయ విద్యా విధానం కోసం అందరికీ చదువుకున్నది ఉద్యోగం కలిగే విధంగా కోసం అందరూ కూడా రావాలని ఈ ప్రభుత్వాలను పాలిస్తున్నారు. మనకు వేలు పట్టే మనకి దృష్టి పడుతుంది. కాబట్టి అంతా కూడా ఆలోచించి కోరుకుంటున్నాం.